భారతదేశ చరిత్ర అనగానే మనకు రాజుల పరాక్రమాలు, వారు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలు గుర్తుకు వస్తాయి. కానీ కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని కన్నీటి గాథలు మనకు చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కనిపించవు. మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక రాతి కట్టడం గురించి కాదు, ఆ రాళ్ల మధ్య సమాధి అయిన ఒక 12 ఏళ్ల బాలుడి ఆత్మ బలిదానం గురించి. 1200 మంది మహాశిల్పులు 12 సంవత్సరాల పాటు అహోరాత్రులు శ్రమించినా సాధించలేని ఒక అసాధ్యమైన పనిని కేవలం 12 ఏళ్ల పసిప్రాయంలో ఉన్న ఒక బాలుడు ఎలా సాధించాడు? అసలు కోనార్క్ సూర్య దేవాలయం పైభాగంలో ఉన్న ఆ భారీ అయస్కాంతం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఆ బాలుడు ఆ ఆలయం పైనుండి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ రోజుటి మన వీడియోలో ఒడిశా చరిత్రలోని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన, మన కంటతడి పెట్టించే ధర్మపదుడి అజారామర గాథను ప్రాచీన శిల్ప శాస్త్రాల ఆధారంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ మీ గుండెలను బరువెక్కిస్తుంది. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అది సామాన్య శకం 1243వ సంవత్సరం. కళింగ రాజ్యాన్ని అంటే ప్రస్తుత ఒడిశాను తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవ మహారాజు పాలిస్తున్న కాలమది. ఆయనను లాంగులా నరసింహదేవ అని కూడా పిలుస్తారు. ఆయన సూర్య భగవానుడికి పరమభక్తుడు. తన రాజ్యంలోని చంద్రభాగా నది తీరంలో సూర్యుడికి ఒక అద్భుతమైన రథం లాంటి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నాడు. అది సామాన్యమైన దేవాలయం కాదు. 24 చక్రాలతో 7 గుర్రాలు లాగుతున్నట్లుగా ఉండే ఒక బ్రహ్మాండమైన సూర్యరథాన్ని పోలిన ఆలయం. ఈ సూర్య దేవాలయం కేవలం రాతితో కట్టిన గుడి మాత్రమే కాదు, ఆధునిక సైన్స్ కూడా అంతు చిక్కని ఒక అద్భుతమైన ఖగోళ యంత్రం. ఈ రథానికి ఉన్న 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీకలు. ఆ చక్రాలలోని 8 ఆకులు ఒక్కో ప్రహారం 3 గంటల చొప్పున రోజులోని 8 ప్రహారాలను సూచిస్తాయి. మీకు తెలుసా, ఈ రోజుకి ఆ చక్రంపై పడే సూర్యకిరణాల నీడను బట్టి ఖచ్చితమైన సమయాన్ని నిమిషాలతో సహా చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో ఇంతటి ఖచ్చితమైన గణిత ఖగోళ శాస్త్రాలను ఆ శిల్పులు ఎలా ఉపయోగించారనేది ఈనాటికి ఒక పెద్ద మిస్టరీ. ఇటువంటి అద్భుతమైన జ్ఞానమే ఆ 12 ఏళ్ల ధర్మపదుడి రక్తంలోనూ ప్రవహిస్తుంది. దీనికోసం రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ మహా నిర్మాణ బాధ్యతను ఆ కాలంలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరు పొందిన ప్రధాన శిల్పి అయిన బిషు మహారాణాకు అప్పగించాడు. అందుకుగాను రాజు పెట్టిన షరతు ఒకటే, సరిగ్గా 12 సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి కావాలి. 1200 మంది అత్యుత్తమ శిల్పులు ఇందులో పాల్గొనాలి. బిషు మహారాణా గర్భిణీగా ఉన్న తన భార్యను వదిలి సూర్య దేవాలయ నిర్మాణానికి బయలుదేరాడు. అలా వెళ్ళిన అతనికి తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి తన జీవితం ఊహించిన మలుపు తిరుగుతుందని ఆనాడు తెలియదు. అలా బిషు మహారాణా కోనార్క్ వెళ్ళిపోయిన కొద్ది నెలలకే అతని భార్య కరుణామయ్యి ఒక 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డడే ధర్మపదుడు. ఊరు వాళ్ళంతా అతన్ని ముద్దుగా ధర్మ అని పిలుచుకునేవారు. ధర్మపదుడు పెరుగుతూ ఉన్నాడు. ఇతర పిల్లల్లా ఆడుకునే వయసులో అతను తన తండ్రి ఇంట్లో వదిలి వెళ్లిన ప్రాచీన శిల్ప శాస్త్రాలను, తాళపత్ర గ్రంథాలను చదవటం మొదలుపెట్టాడు. పుట్టుకతోనే అతను ఒక చైల్డ్ ప్రాడిజీ. ఎంతో సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సూత్రాలను ఆ చిన్న వయసులోనే అతను అవపోసన పట్టాడు. అమ్మా, నాన్న ఎక్కడా అని ధర్మపదుడు అడిగినప్పుడల్లా, నీ తండ్రి సూర్య భగవానుడికి గుడి కడుతున్నాడు నాయనా అని చెప్పేది తల్లి. తండ్రిని చూడాలన్న ఆరాటం ఒకవైపు, శిల్పకళపై ఉన్న అంతులేని ఆసక్తి మరోవైపు ధర్మపదుడిని ముందుకు నడిపించాయి. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కోనార్క్ సూర్య దేవాలయం దాదాపు పూర్తయింది. దాని శిల్పకళ చూసి దేవతలు కూడా అసూయపడేంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ 1200 మంది శిల్పులు కలిసి. ఇక కోనార్క్ గుడి పైకప్పుపై అమర్చాల్సిన ఆ 52 టన్నుల అయస్కాంత శిల చుట్టూ అల్లుకున్న మిస్టరీ సామాన్యమైనది కాదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆలయం అడుగున, గోడల్లో మరియు పైకప్పు మీద అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను ఒక నిర్దిష్ట కోణంలో అమర్చాలి. అలా అమర్చినప్పుడు ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహం ఎవరి సపోర్టు లేకుండా గాలిలో అలా తేలుతూ ఉండాలి. అంతేకాదు,
ఆ అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే బంగాళాఖాతంలో ప్రయాణించే విదేశీ నౌకల దిక్సూచీలు కూడా దారి తప్పేవి. కొన్ని నౌకలు నేరుగా వచ్చి సముద్ర తీరంలోని రాళ్లను గుద్దుకొని ధ్వంసమయ్యేవి. ఆ అయస్కాంత శక్తిని తట్టుకొని ఆ బ్రహ్మాండమైన శిలను పైకప్పుపై సమతుల్యంగా నిలపడమే ఆ 1200 మంది శిల్పులకు సవాలుగా మారింది. ఏ చిన్న లెక్క తప్పినా మొత్తం గుడి కుప్పకూలిపోతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్లు అక్కడే ఒక ఊహించిన ఆటంకం ఎదురయింది. ఆలయం పైకప్పు నిర్మాణం దధీనౌటి అంటే కలశం, ఆలయ కిరీటం నిలబడటం లేదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం కోణార్క్ దేవాలయం పైభాగంలో 52 టన్నుల బరువైన ఒక భారీ లోడ్ స్టోన్ అంటే అయస్కాంతంను అమర్చాలి. దాని ఆకర్షణ శక్తి వల్లే గుడిలోని సూర్యభగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండాలి. కానీ ఆ భారీ అయస్కాంత శిలను పైకప్పు మీద అమర్చడంలో ఆ 1200 మంది శిల్పులు విఫలమయ్యారు. వారు ప్రయత్నించిన ప్రతిసారి అది కూలిపోతూ ఉంది. ప్రధాన శిల్పి బిషు మహారాణాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే నరసింహదేవరాజు ఆకస్మికంగా తనిఖీకి వచ్చాడు. కలశం ఇంకా పూర్తి కాకపోవడం చూసి అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బిషు మహారాణా, నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. రేపు ఉదయం సూర్యోదయంలోపు ఈ దేవాలయ కలశం పూర్తి కావాలి. లేదంటే ఈ 1200 మంది శిల్పుల తలలు తీయించేస్తాను అని భయంకరమైన శాసనం చేశాడు ఆ రాజు. 1200 మంది శిల్పులు కుటుంబాల్లో మరణ మృదంగం మోగింది. ఆ రాత్రి బహుశా వారి జీవితాలలో చివరి రాత్రి కావచ్చు. సరిగ్గా అదే రోజు తన తండ్రిని చూడటానికి 12 ఏళ్ల ధర్మపదుడు కోణార్కుకు చేరుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత తండ్రి కొడుకుల కలయిక. కానీ ఆ ఆనందం ఎంతసేపో నిలవలేదు. తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ధర్మపదుడు కారణం అడిగాడు. 1200 మంది ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయని తెలుసుకున్నాడు. నాన్న, బాధపడకు, నేను ఒకసారి ఆ ఆలయ నిర్మాణ పత్రాలు చూడొచ్చా అని అడిగాడు ధర్మపదుడు. పసివాడి మాటలకు బిషు మహారాణా ఆశ్చర్యపోయిన కొడుకు పట్టుబట్టడంతో ప్లాన్స్ చూపించాడు. ఆ 12 ఏళ్ల బాలుడు క్షణాల్లో అందులోని ఇంజనీరింగ్ లోపాన్ని పసిగట్టాడు. బేస్మెంట్ లెక్కల్లో జరిగిన చిన్న పొరపాటు వల్లే పైకప్పు నిలబడటం లేదని గ్రహించాడు. అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా ఆ బాలుడు 100 అడుగులు ఎత్తున్న ఆ కోణార్క్ శిఖరంపైకి ఎక్కాడు. తన తండ్రి నేర్పకపోయినా తను స్వయంగా నేర్చుకున్న ప్రాచీన శిల్పశాస్త్ర గణితాన్ని ఉపయోగించి ఆ భారీ అయస్కాంతంతో కూడుకున్న అసాధ్యమైన కలశాన్ని సరైన కోణంలో అమర్చాడు. కలశం పరిపూర్ణంగా సుస్థిరంగా నిలబడింది. 1200 మంది మహాశిల్పులు 12 ఏళ్లుగా చేయలేని పనిని ఒక 12 ఏళ్ల బాలుడు ఒక్క రాత్రిలో పూర్తి చేశాడు. ఉదయం సూర్యకిరణాలు కోణార్క్ ఆలయంపై పడ్డాయి. కలశం పూర్తయింది. శిల్పులంతా ఆనందంతో గంతులు వేశారు. కానీ ఆ ఆనందం క్షణకాలమే. వారిలోని మానవ సహజమైన స్వార్థం తలెత్తింది. మన 1200 మంది వల్ల కాని పనిని నిన్నగాక మొన్న వచ్చిన ఒక పిల్లాడు చేశాడని రాజుకు తెలిస్తే మన పరుపు ఏమవుతుంది? మనం అసమర్థులమని రాజు మనందరి తలలో నరికేస్తాడు. ఈ పిల్లాడు బతికి ఉంటే మనందరికీ ప్రమాదమే అని గుసగుసలు మొదలయ్యాయి. ఆ రాత్రి 1200 మంది శిల్పుల మధ్య జరిగిన అంతరంగిక సంఘర్షణ బహుశా మానవ నైజానికి అద్దం పడుతుంది. బిషు మహారాణా, నీ కొడుకు దేవుడిలా వచ్చి మనందరి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆలోచించు, రేపు ఉదయం రాజుగారు వచ్చి ఈ మహాకార్యాన్ని ఒక పసివాడు చేశాడని తెలిస్తే మనల్ని బతకనిస్తాడా? మన 1200 మంది తలలు తీసేయడా? ఒక పిల్లాడి ప్రాణం ముఖ్యమా? 1200 మంది కుటుంబాల ప్రాణాలు ముఖ్యమా? ఆ మాటలు విన్న బిషు మహారాణా గుండె పగిలిపోయింది. కన్న కొడుకును రక్షించుకోవాలా? తనని నమ్ముకున్న 1200 మంది తోటి శిల్పులను కాపాడుకోవాలా? ఆ తండ్రి పడుతున్న నరకప్రాయమైన వేదన వర్ణాతీతం. తండ్రి కళ్ళల్లో కురుస్తున్న ఆ రక్తపు కన్నీరే ధర్మపదుడిని ఓ కఠోరమైన నిర్ణయం తీసుకునేలాగా చేసింది. తన వల్ల తన తండ్రి, మరో 1200 మంది శిల్పులు ప్రాణాలు కోల్పోవటం ఆ పసి మనసుకు ఇష్టపడలేదు. ధర్మపదుడు నిర్ణయించుకున్నాడు. 1200 మంది ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాన్ని బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. గుడి అత్యున్నత శిఖరం పైకి చేరుకున్నాడు ఆ పసివాడు. చివరిసారిగా ఉదయిస్తున్న సూర్యభగవానుడికి నమస్కరించాడు. నాన్న, నా జన్మ ధన్యమైంది. 1200 మంది ప్రాణాల ముందు నా చిన్ని ప్రాణం ఎంత అంటూ కన్నీరు కారుస్తున్న తండ్రిని కడసారి చూసుకొని ఆలయం పైనుండి కింద ప్రవహిస్తున్న చంద్రభాగా నదిలోకి దూకేశాడు.
ఆకాశం మూగబోయింది, సముద్రం స్తంభించిపోయింది. కోనార్క్ ఆలయం కోసం ఒక మహాశిల్పి తన రక్తాన్ని ధారపోశాడు. చంద్రభాగా నది అలలలో ఆ 12 ఏళ్ల పసివాడు శాశ్వతంగా కనుమరుగయ్యాడు. ధర్మపదుడి ఆత్మ బలిదానం తర్వాత ఆ చంద్రభాగా నది ఎరుపెక్కింది. అప్పటి వరకు ఉత్సాహంగా సాగిన నిర్మాణ పనులు ఒక్కసారిగా మోగబోయాయి. ఒక పసివాడి రక్తం చిందిన చోట దేవుడు ఎలా కొలువై ఉంటాడు? ఆ ప్రదేశం అపవిత్రమైందని పండితులు నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సూర్య దేవాలయం అది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ గుడిలో ఒక్కరోజు కూడా ఒక్క పూజ కూడా జరగలేదు. ఆ గాలిలో తేలే సూర్య విగ్రహాన్ని గుట్టు చప్పుడు కాకుండా పూరీ జగన్నాథుని ఆలయంలోని ఒక రహస్య గదిలోకి తరలించారని చరిత్రకారులు చెబుతారు. 12 ఏళ్ళు, 1200 మంది శ్రమ, రాజు ఆశయం అన్నీ ఆ 12 ఏళ్ల బాలుడి రక్తపు మడుగులో కొట్టుకుపోయాయి. దేవుడు కోసం కట్టిన గుడి చివరికి ఒక పసివాడి సమాధిగా మిగిలిపోయింది. కాలక్రమంలో ఆ ఇస్కంతశిల తొలగించబడింది. ఆలయం కొంతమేర శిథిలమయ్యింది. కానీ ఈ రోజుకి ఒడిశాలోని ఏ తల్లిని అడిగినా ధర్మపదుడి కథను కన్నీళ్లతో వివరిస్తుంది. నేటికి భువనేశ్వర్లోని మధుసూదన్ దాస్ పార్కులో ధర్మపదుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. అతను కేవలం ఒక శిల్పి కాదు, త్యాగానికి, బాధ్యతకు, నిస్వార్థ ప్రేమకు నిలవెత్తు రూపం. చరిత్ర పుటల్లో పేర్లు లేకుండా పోయిన ఇలాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తుల త్యాగాల పునాదుల మీదే మన భారతదేశ సంస్కృతి నిలబడి ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ చిన్నారి ధర్మపదుడి త్యాగానికి గుర్తింపుగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన చరిత్రను, అందులో దాగి ఉన్న సత్యాలను తెలుసుకోవటానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన మిస్టరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్, వందే మాతరం.